మరణాన్ని తప్పించే మార్గం ఇంతవరకు లేదు. అయితే మరణం బలానా టైంలో, బలానా కాలంలో, బలానా దేశంలో, బలానా వస్తువులతో ఉన్నప్పుడు వస్తువుల ద్వారా వస్తుందా, పంచభూతాల తర్వాత వస్తుందా, సూర్యుడు చంద్రుల వల్ల వస్తాయా, భూకంపాల వల్ల వస్తాయా, లేదు రోగాల వల్ల వస్తాయా, ఏమీ లేకుండా కూడా పోవచ్చు కదా హఠాత్తుగా. అంటే మరణం పోవటానికి సమయాలు లేవు, వయసుతో నిమిత్తం లేదు, ఆరోగ్య అనారోగ్యాలు కూడా లేవు. ఆరోగ్యంగా ఉండేప్పుడు పోవచ్చు, పూర్తి ఆరోగ్యం ఎవరికి ఉండదు, అనారోగ్యం ఉండదు. అవన్నీ సర్దుకుంటూ కలిసిమెలిసి ఉంటాయి, సుఖ దుఃఖాలు కలిసిమెలిసి ఉంటాయి. అప్పుడు పోయేటప్పుడు బాధ, మమకారం, అనుబంధాలు ఎలా ఏర్పడ్డాయి? నేనున్నాను, నేను శబ్దంతో అనుబంధం ఏర్పడింది, అనుకోవటంలో భావంతో అనుబంధం ఏర్పడింది. ఎప్పుడు ఏర్పడింది అంటే ఏం చెప్తాం? చెప్పలేం కదా. మన అనుభవం మనం చూడండి. నేనున్నాను ఉనికితో, నేనున్నాను అనుభవంతో, నేనున్నాను చైతన్యంతో, నేనున్నాను సర్వశక్తులతో, నేనున్నాను కోపతాపాలతో, నేనున్నాను శోకమహారతో, నేనున్న ఆకలి దెబ్బతో ఉన్నాను, నేను ఉన్నాను అన్ని అవస్థలతో ఉన్నాను, స్థూలంగా ఉన్నాను, సూక్ష్మంగా ఉన్నాను, అంతర్గతంగా ఉన్నాను, బహిర్గతంగా ఉన్నాను, శరీరంలో ఉన్నాను, శరీరం విడిచిపోతున్నాను. నిద్రలో శరీరం ఎక్కడికి వెళ్ళిపోతుందా అక్కడే ఉంటుంది. ఈ మనసు బుద్ధి చిత్త అహంకారాలతో నేను అది అనే భావనే వెళ్ళిపోతుంది. కానీ స్వేచ్ఛలు తనకన్నాయి. తాను స్వనుభవంలో, తాను స్వయం అనుభవంలో, తాను స్వయం గమనికతో, స్వయం స్మృతితో, స్వయం జ్ఞానంతో, స్వయం చైతన్యంతో, స్వయం ఉరికితో, అస్తిత్వంతో, స్వయం చైతన్యంతో, చిత్తు పదార్థంతో, స్వయం ఆనందంతో ఉన్నాను. కానీ నేను పొందే ఆనందం స్థిరమైనది కాదు, నేను పొందేట స్వేచ్ఛ స్థిరమైనది కాదు, నేను పోయే అవస్థలు స్థిరమైనవి. ఇవన్నీ వచ్చిపోతున్నాయి అనుభవంలోనే. ఇవన్నీ చెప్పడానికి, అనుభవించడానికి, మన్నం చేయడానికి రెండో ఉనికి లేదు, రెండో చిత్త పదార్థం లేదు, సత్పదార్థం లేదు, ఆనందము లేదు, పరిపూర్ణం, మౌనం, లక్షణాలు లేవు. అంటే ఏ లక్ష్యంతో తాను ఉన్నాడని అనుకుంటున్నాడో ఆ లక్ష్యాన్ని గుర్తించి గమనించి తెలుసుకోవచ్చు. ఏ ఉనికితో సత్పదార్థంగా తాను ఉన్నాడో, సత్పదార్థంగా, చిత్త పదార్థంగా, ఆనంద పదార్థంగా, మౌన పదార్థంగా, పరిపూర్ణ పదార్థంగా, ప్రశాంతంగా, సహజంగా ఉన్నది, స్వతహాగా ఉంది, కొత్తగా రావటం పోవటం లేదు, ఎట్టి అప్రయత్నంతో సంబంధం లేకుండానే సహజంగా ఉన్నది. ఇవన్నీ సహజంగా ఉన్నాయి, అసహజం లేదు. అసహజంగా ఉందని తాను అనుకుంటున్నాడు మనోకల్పంతో, తాను అనుకుంటున్నాడు దేహ దృష్టితో, తాను అనుకుంటున్నాడు అవస్థాత్రయంతో, తాను అనుకున్నాడు సుఖంతో ఉంది, ఈ సుఖం ఎప్పుడు ఉండాలని తాను అనుకుంటున్నాడు.